హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాగున్నారండి మీరు? నేనైతే బాగున్నాను. మీరు అంతకన్నా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు సాంబార్లు అండి. అంతకుముందు వీడియో పెట్టాను కదా, నేను ఊరికి ఇప్పుడు సాంబార్ చూపిద్దండి. అప్పుడు సాంబార్ చూపించాను కదా, మొక్కలు వేయాలి. మొక్కలు వీడియో స్లిప్ అయింది. నేను ఎలా చేస్తున్నాం కాబట్టి చూపిస్తున్నాను అండి. ఇలా లాస్ట్లో మొక్కలు వేస్తే బాగుంటుందండి సాంబారు. ఇద్దండి కోడిగుడ్డు అట్టు ఇలా చేసుకుంటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇద్దండి 2 ఎర్రగడ్డలు తీసుకుంటున్నాను. నేనైతే ఒక ఎర్రగడ్డకు 2 కోడిగుడ్ల చొప్పున తీసుకుంటాను. 2 ఎర్రగడ్డలకు గాను 4 కోడిగుడ్లు తీసుకుంటున్నానండి. ఇలా చేసుకుంటే కోడిగుడ్డు ఒక అట్టుతోనే కడుపు నిండిపోతుందండి. మంటను సిమ్లోనే పెట్టుకోవాలండి. అట్టుకు ఎక్కువ నూనె వేయాలండి. ఇదండి ఈ గంట పెద్దది కాబట్టి 3 గంటలు నూనె వేసుకుంటున్నానండి. ఇలా వేస్తే అట్టు అసలు నీచు వాసనే రాదండి. నూనె ఎక్కువ పడినందువలన బాగా స్ప్రెడ్ అయ్యి అట్టు కూడా బాగా పొంగి పెద్దదిగా వస్తుందండి. సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలు ఎక్కువ వేయించకూడదండి. అలా వేయిస్తే కోడిగుడ్డట్టు అసలు బాగుండదండి. ఇద్దండి ఎలా వేయిస్తానో చెప్తాను చూడండి. ఇలా చేస్తే చాలా ఈజీ, అలానే చాలా త్వరగా అయిపోతుంది. ఇద్దండి 1/2 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. నా కొలత ప్రకారం నేను ఈ 1/2 స్పూను ఉప్పు వేసుకుంటాను. మీకు తగినంత వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఉప్పు కలిసేంత వరకే కలిపెడతానండి. ఆ తర్వాత తగినంత పసుపు వేసుకొని, కొంచెం పసుపు ఎక్కువే ఉండాలండి. ఉప్పు ఎలా కలిసేంత వరకే వేయించుకున్నాము, అలాగే పసుపు వేసిన తర్వాత కూడా పసుపు కలిసేంత వరకే. ఆ తర్వాత 1/2 స్పూన్ కారం వేసుకుంటానండి. ఆ కారం కూడా కలిసేంత వరకే వేయించుతానండి. ఆ తరువాత ఈ వేయించినదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేసుకుంటే పెద్ద శ్రమేమి ఉండదండి. తృప్తిగా తినవచ్చండి. అన్నంలో కాకపోయినా స్నాక్స్లా కూడా పిల్లలకు ఇలా చేసి పెట్టవచ్చండి. ఇదండి ఈ 4 కోడిగుడ్లు ఇలా కొట్టిపోసుకొని బాగా కలిపెట్టాలండి. బాగా అంటే 1 నిమిషం కలిపెడితే చాలండి. ఇలాంటివెన్నో వెరైటీ వంటలు చూపిస్తూ ఉంటానండి. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి ఒక్కటి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇదండి మళ్ళీ అదే బాండలు పెట్టుకొని 1/4 గంట నూనె పోసుకున్నాను. నూనె కాగనిచ్చిన తర్వాత అది అట్టు సగం పోసుకున్నానండి. ఇందులో మీరు 3-4 గంటలైనా వేసుకోవచ్చు, చిన్నవి అయితేను. ఆ తర్వాత చలాకీతో స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. నేను ఇలా పెద్దది వేసుకున్నానండి. నేను 2 వేసుకుంటాను. 1 నిమిషం తర్వాత చూడండి అట్టు ఎలా పొంగిందో. ఆ తర్వాత తిరగదిప్పి మళ్ళా మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకుంటే తిప్పిన వైపు మరలా పొంగుతుంది. 1 నిమిషం తర్వాత చూసారా, ఇప్పుడు ఈ వైపు కూడా పొంగి ఎంత బాగా వచ్చిందో అట్టు. ఈ రోజుకైతే ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బాయ్ అండి.